హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను రష్యన్ వెజిటేబుల్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించాలనుకుంటున్నాను. అది ఎలాగో చూసేయండి. ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్: 1 కప్ స్వీట్ కార్న్, 1 పొటాటో, 1 క్యారెట్, 1 రెడ్ క్యాప్సికమ్, 1 ఎల్లో క్యాప్సికమ్, 1 కప్ గ్రీన్ పీస్, 1 అవర్ నానబెట్టిన క్యాష్యూస్, 1 కప్ పెరుగు, హాఫ్ పైనాపిల్, కొద్దిగా మిరియాల పొడి, తగినంత ఉప్పు, 5-6 తెల్లవాయలు తీసేసుకోండి. ముందుగా పొటాటోని, క్యారెట్ని పై లేయరు పీల్ చేసి పక్కన పెట్టుకోండి. క్యాప్సికమ్ని, పైనాపిల్ని, పొటాటోని, క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ వెజిటేబుల్స్ని బాయిల్ చేయకోకుండా స్టీమ్ చేసుకునేందుకు ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేశాను. తర్వాత స్టీమ్ చేసే ప్లేట్లో వెజిటేబుల్స్ అన్నీ పెట్టి మూత పెట్టాను. అలా హై ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ పెట్టాను. తర్వాత అవి కుక్ అయ్యే లోపల ఒక 1 అవర్ నానబెట్టిన క్యాష్యూస్ని, 5-6 తెల్లవాయల్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాక ఆ కుక్ అయిన వెజిటేబుల్స్ని ఒక బౌల్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేయండి. చాలామంది సలాడ్స్లోకి మైనేజ్ వేస్తూ ఉంటారు. నేను దాని ప్లేస్లో ఇలా క్యాష్యూ పేస్ట్ని వేస్తున్నాను. తర్వాత కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, 1 కప్పు పెరుగు వేసి కలపండి. చివరిగా పైనాపిల్ వేసేయండి. అంతే, టేస్టీ అయిన రష్యన్ సలాడ్ రెడీ. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.